ద నైట్ ఏజెంట్ సీజన్ 3 వచ్చేసింది. ఈ సీజన్ గురించి గట్టిగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఆ ఫినాలే అది కేవలం ఎక్స్ప్లోజివ్ మాత్రమే కాదు, చాలా లేయర్స్ ఉన్న ఎమోషనల్ క్లైమాక్స్ అది. నిజం చెప్పాలంటే కొంచెం అన్సెట్లింగ్గా కూడా అనిపిస్తుంది, బట్ ఇన్ అ గుడ్ వే. మీరు ఇప్పుడే షో ఫినిష్ చేసుంటే మీకు రిలీఫ్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండూ ఒకేసారి కలిగి ఉంటాయి. రిలీఫ్ ఎందుకంటే పీటర్ సర్వైవ్ అయ్యాడు కాబట్టి. ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఎంత చేసినా ఆ సిస్టమ్ మాత్రం అస్సలు మారదు కాబట్టి. దీన్ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఏం జరిగిందనే కాదు, దాని రియల్ మీనింగ్ ఏంటో కూడా చూద్దాం. సిరీస్ స్టార్టింగ్ నుండి పీటర్ సదర్లాండ్ ఎప్పుడూ తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూనే ఉన్నాడు. సీజన్ 1లో తను చాలా రియాక్టివ్గా ఉండేవాడు. సీజన్ 2లో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ సీజన్ 3కి వచ్చేసరికి తను ఫుల్ స్ట్రాటజిక్గా మారిపోయాడు. చాలా క్యాలిక్యులేటింగ్గా ఉన్నాడు. ఈ సిస్టమ్ ఎంత అగ్లీగా ఉంటుందో తనకిప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఫినాలేకి వచ్చేసరికి పీటర్ కేవలం డేంజర్ నుండి తప్పించుకోవట్లేదు, దాన్ని హెడాన్గా కన్ఫ్రంట్ చేస్తున్నాడు. యాడమ్తో జరిగే ఆ షోడౌన్ ఈ సీజన్లోనే మోస్ట్ ఇంటెన్స్ మూమెంట్ అని చెప్పాలి. యాడమ్ అంటే ఏదో నార్మల్ అసాసిన్ కాదు, తను ఒక ప్రొఫెషనల్. తనకి ఇచ్చిన మిషన్ని పిచ్చెక్కేలా నమ్ముతాడు. లూజ్ ఎండ్స్ అన్నీ ఎలిమినేట్ చేయమని తనని పంపిస్తారు. అండ్ దీంట్లో మన చెల్సీ కూడా ఉంది. ఫినాలేలో చెల్సీ క్యారెక్టర్ ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. తనకి చాలా మ్యాటర్స్ తెలుసు. ప్రెసిడెంట్తో సహా చాలామంది పవర్ఫుల్ పీపుల్ని డిస్ట్రాయ్ చేసే ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంది. అదే తనని టార్గెట్గా మార్చేస్తుంది. పీటర్ తనని సేవ్ చేయడానికి రష్ అయినప్పుడు అది కేవలం హీరోయిజం మాత్రమే కాదు, అది తన లాయల్టీ అండ్ మారల్ క్లారిటీకి సింబల్. సిస్టమ్ సాక్రిఫైస్ చేయాలని డిసైడ్ అయిన ఒక వ్యక్తిని పీటర్ ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ కన్ఫ్రంటేషన్ అప్పుడు పీటర్ యాడమ్ని లెగ్ పైన షూట్ చేస్తాడు. అది చాలా బ్రూటల్గా అండ్ గ్రౌండెడ్గా ఉంటుంది. ఏదో ఫ్లాషీ యాక్షన్ మూమెంట్లా కాదు. పీటర్ కూడా ఒక హ్యూమనే అని, తనకి కూడా దెబ్బలు తగులుతాయి, బ్లడ్ వస్తుంది అని మనకి గుర్తుచేస్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ ఫైట్ ఎండ్ అయిన విధానం. పీటర్ యాడమ్ని చంపడానికి బదులు తనని ఎమోషనలీ రీచ్ అవుతాడు. అసలు నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావు అని యాడమ్ని క్వశ్చన్ చేస్తాడు. ఆ ఒక్క మూమెంట్లో యాడమ్ హెజిటేట్ అయ్యి ఫైట్ నుండి స్టాండ్ డౌన్ అవుతాడు. అబ్బా, ఈ పార్ట్లో సిస్టమ్ గురించి చెప్పే పాయింట్ మాత్రం పీక్స్. అసలు రియలిజంని టచ్ చేస్తూ చాలా న్యాచురల్గా రాశాను చూడు. ఆ మూమెంట్ పీటర్ గ్రోత్ గురించి అన్నీ చెప్పేస్తుంది. తను ఎవరినో కొట్టి గెలవడు, ఆ సైకిల్ని బ్రేక్ చేసి గెలుస్తాడు. ఇప్పుడు మనం ఈ ఎండింగ్లో ఉన్న మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ప్రెసిడెంట్ హ్యాగిన్. ఈ సీజన్ మొత్తం మనకి తన గురించి, ఫస్ట్ లేడీ గురించి ఉన్న కరప్షన్ లేజర్స్ అన్నీ బయటకొస్తాయి. మనీ లాండరింగ్, పొలిటికల్ మ్యానిపులేషన్, పవర్ని మిస్యూజ్ చేయడం, లీడర్షిప్ మీద ఉన్న నమ్మకాన్నే పోయేలా చేసే క్రైమ్స్ అవి. నిజం బయటకొస్తుంది, హీరింగ్స్ జరుగుతాయి, పబ్లిక్ ప్రెషర్ పెరుగుతుంది. అండ్ దెన్ తనకి తాను పార్డన్, శిక్ష రద్దు ఇచ్చేసుకుంటాడు. అదే మనకి ఒక గట్ పంచ్లా తగులుతుంది. తన ఎగ్జిక్యూటివ్ పవర్ని యూజ్ చేసి తనని, తన వైఫ్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. లీగలీ అండ్ పొలిటికలీ ఫుల్గా షీల్డ్ అయిపోతాడు. మనం చూస్తూ ఉండంగానే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా వాళ్ళు వైట్ హౌస్ నుండి వెళ్ళిపోతారు. వ్యూవర్స్కి ఇది ఒక సాటిస్ఫైయింగ్ టేక్ డౌన్లా అనిపించకపోవచ్చు, కానీ పాయింట్ అదే. సిస్టమ్ ఎప్పుడూ తన సొంత మనుషుల్నే ప్రొటెక్ట్ చేస్తుంది అనే ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ని ఈ షో మనకి చెప్తోంది. పీటర్ కొన్ని బ్యాటిల్స్ గెలిచుండొచ్చు, కానీ కరప్షన్ మీద వార్ చేయడం అంత సింపుల్ కాదు. సీజన్ 3 మనకేదో ఫెయిరీటేల్ ఎండింగ్ ఇవ్వలేదు, మన ముందు రియలిజంని పెట్టింది. అండ్ ఆ రియలిజం నిజంగానే చాలా గుచ్చుకుంటుంది. పీటర్ వల్ల చెల్సీ ఆ అసాసినేషన్ అటెంప్ట్ నుండి సర్వైవ్ అవుతుంది. కానీ సర్వైవల్ అంటే సేఫ్టీ అని కాదు, కరప్షన్ ఎంత డీప్గా ఉందో తెలుసుకున్న ఆ వెయిట్ని తను ఎప్పుడూ మోయాల్సి ఉంటుంది. ఏదైనా విషయం ఎక్కువ తెలిస్తే ఒక వ్యక్తిని ఎంత ఈజీగా ఎరేస్ చేయొచ్చో తనకి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఫినాలేలో తన క్యారెక్టర్ ఆర్క్ గెలుపు గురించి కాదు, అది అవేర్నెస్ అంటే తెలివి గురించి. తను బ్రతికే ఉంది, కానీ తినిప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ప్రపంచంలో ఆ నాలెడ్జ్ అనేది ఒక పవర్, అట్ ద సేమ్ టైం ఒక పెద్ద బర్డన్ కూడా. ఫినాలేలో ఉన్న ఒక సైలెంట్ సీన్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఫ్రేయా చాలా రిలాక్స్డ్గా కనిపిస్తుంది. ఒక మూమెంట్లో లైఫ్ మళ్ళీ నార్మల్గా మూవ్ అవుతుంది, అన్నీ కామ్ డౌన్ అయ్యాయేమో అని మనకనిపిస్తుంది. కరెక్ట్గా అప్పుడే ఒక స్ట్రేంజర్ అప్రోచ్ అవుతాడు. అది చాలా సటిల్గా ఉంటుంది. నో లౌడ్ మ్యూజిక్, నో డ్రమాటిక్ కెమెరా వర్క్, జస్ట్ ప్యూర్ టెన్షన్. ఆ స్ట్రేంజర్ ఫ్రేయా డ్రింక్లో పాయిజన్ కలిపి ఉంటాడు. షో మనకి గట్టిగా అరవదు, కానీ మనకి స్లోగా ఆ విషయం అర్థమయ్యేలా చేస్తుంది. ఆ మూమెంట్ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది. ప్రెసిడెంట్ ఎక్స్పోజర్తో ఆ కాన్స్పిరసీ నెట్వర్క్ మొత్తం ఏమీ ఆగిపోలేదు. మెషీన్ ఇంకా రన్ అవుతూనే ఉంది. ఆపరేటివ్స్ ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. పీటర్ తన బ్యాటిల్ నుండి సర్వైవ్ అయ్యి ఉండొచ్చు,
కానీ మనకి కనిపించని కౌంట్లెస్ థ్రెట్స్ ఇంకా మోషన్లోనే ఉన్నాయి. ఈ వార్ కేవలం ఒక అడ్మినిస్ట్రేషన్కి మాత్రమే పరిమితం కాదు. ఇదంతా అయ్యాక పీటర్ నైట్ యాక్షన్ నుండి బ్రేక్ తీసుకుంటాను అని అంటాడు. ఆనెస్ట్లీ తనకా బ్రేక్ చాలా అవసరం. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అసలు తనకి పీస్ కావాలనా? పీటర్ ఈ 3 సీజన్స్లో ఎంత మారిపోయాడంటే నార్మల్ లైఫ్ తనకసలు నార్మల్గా కూడా అనిపించకపోవచ్చు. తనిప్పుడు హై స్టేక్స్ ఎన్వైర్మెంట్స్లో ఉండటానికి అలవాటు పడిపోయాడు. షాడోస్ ఎలా వర్క్ అవుతాయో తనకి పూర్తిగా తెలుసు. తనిప్పుడు కేవలం ఒక మిస్టీరియస్ ఫోన్ కాల్ని ఆన్సర్ చేసే వ్యక్తి మాత్రమే కాదు, అన్నీ ముక్కలైపోతున్నప్పుడు జనాలు హెల్ప్ కోసం కాల్ చేసే వ్యక్తి. ఫినాలేలో ఒక క్వైట్ ఎమోషనల్ అండర్ కరెంట్ కూడా మనం చూడొచ్చు. టైం గడిచే కొద్దీ పీటర్ తనలో ఉన్న కొన్ని పీసెస్ని పోగొట్టుకున్నాడు. ట్రస్ట్, ఇన్నోసెన్స్, సింప్లిసిటీ ఇవన్నీ ఇప్పుడు లేవు. తనిప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాడు, కానీ తన మైండ్ పైన ఒక పెద్ద వెయిట్ ఉంది. సీజన్ 3 అంటే ఏదో క్లీన్ విక్టరీ గురించి కాదు, అదొక ఫ్లాడ్ సిస్టంలో సర్వైవ్ అవ్వడం గురించి. జస్టిస్ అంటే ఎప్పుడూ ప్రెజెంట్ టైం పడడమే కాదు అని పీటర్కి అర్థమవుతుంది. ట్రూత్ ఎప్పుడూ అకౌంటబిలిటీకి దారి తీయదు. అండ్ కొన్నిసార్లు నువ్వు చేయగల బెస్ట్ థింగ్ ఏంటంటే నీ ముందున్న వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే. ప్రెసిడెంట్ ఫ్రీగా తిరగడం అంటే షో ఫెయిల్ అవ్వడం కాదు, షో ఆనెస్ట్గా ఉండని అర్థం. పవర్ ఎప్పుడూ పవర్నే ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రేయాకి పాయిజన్ ఇవ్వడం మనకేం గుర్తు చేస్తుందంటే ఈవిల్ కూడా అడాప్ట్ అవుతుంది అని. యాడమ్ ఫైట్ నుండి స్టాండ్ డౌన్ అవ్వడం ఏం చెప్తుందంటే హ్యుమానిటీ ముందు ఎనిమీస్ కూడా కొంచెం హెజిటేట్ అవుతారు అని. అండ్ పీటర్ తిను వీటన్నిటికీ సెంటర్లో ఉన్నాడు. తనిప్పుడు నేవ్ అమాయకుడు కాదు, అలా అని పూర్తిగా హార్డ్ అండ్ రాషు కూడా కాదు. ఆ బ్యాలెన్సే తనని ఒక కంపెల్లింగ్ క్యారెక్టర్గా చేస్తుంది. ఫినాలే చాలా క్లియర్గా డోర్ ఓపెన్ పెట్టేసింది. పీటర్కి ఒక కొత్త పార్ట్నర్ రావచ్చు. కాన్స్పిరసీ నెట్వర్క్ ఇంకా యాక్టివ్గానే ఉంది. పొలిటికల్ కరప్షన్ ఇంకా డిస్మాంటిల్ అవ్వలేదు. అండ్ పీటర్ ఇప్పుడు ఎప్పటికంటే ఎక్కువ కేపబుల్గా ఉన్నాడు. ఒకవేళ సీజన్ 4 వస్తే అది పీటర్ తనని తాను ప్రూవ్ చేసుకోవడం గురించి అయి ఉండదు, అది పూర్తిగా లీడర్షిప్ గురించి అయ్యుంటుంది. అంటే ఈవెంట్స్ని కేవలం రియాక్ట్ అవ్వడం కాదు, వాటికి ఒక షేప్ ఇవ్వడం గురించి. ద నైట్ ఏజెంట్ ఇప్పుడు వైట్ హౌస్ బేస్మెంట్లో వచ్చే ఒక ఫోన్ కాల్ కంటే చాలా పెద్ద లెవెల్కి ఇవాల్వ్ అయింది. ఎవరూ చూడనప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఫంక్షన్ అవుతాయో చెప్పే స్టోరీ ఇది. సీజన్ 3 ఎండ్లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ పీటర్ సర్వైవ్ అయ్యాడా లేదా అని కాదు, అసలు తను ఎప్పుడైనా ఈ వరల్డ్ నుండి పూర్తిగా బయటికి నడుచుకుంటూ వెళ్లగలడా, వాకవే అని. తను బ్రేక్ తీసుకుంటా అని అంటున్నాడు, కానీ తను చూసిన ఈ కరప్షన్, ఈ కవరప్స్ అండ్ పవర్ఫుల్ పీపుల్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే విధానం చూశాక నార్మల్ లైఫ్ అసలు పాసిబులే కాదు అని అనిపిస్తుంది. తనిప్పుడు సిస్టమ్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. పీటర్ ఇప్పుడు బేస్మెంట్లో కూర్చుని ఫోన్ ఆన్సర్ చేసే ఒక ఆర్డినరీ గై మాత్రమే కాదు, తను ఈ డేంజరస్ గేమ్లో ఒక కీ ప్లేయర్గా మారిపోయాడు. అండ్ ఒకసారి ఆ లెవెల్కి రీచ్ అయ్యాక నువ్వు అంత ఈజీగా క్విట్ చేయలేవు. నువ్వు ఆ ఫైట్లోనే ఉండాలి, లేకపోతే నువ్వు సిస్టమ్కి ఒక లయబిలిటీ, శత్రువులా మారిపోతావు. ఫినాలే మనకొక క్లియర్ ఫీలింగ్నిస్తుంది. పీటర్కి పీస్ కావాలేమో, కానీ తను ఉన్న ఈ ప్రపంచం తనకి ఆ పీస్ని ఇవ్వదు. అండ్ అదే నెక్స్ట్ సీజన్కి మెయిన్ టెన్షన్ పాయింట్ అవుతుంది. ద నైట్ ఏజెంట్ సీజన్ 3 ఒక హోప్ఫుల్ అండ్ అన్సెట్లింగ్ నోట్తో ఎండ్ అవుతుంది. పీటర్ గెలిచాడు, కానీ పూర్తిగా కాదు. ప్రెసిడెంట్ ఓడిపోయాడు, కానీ మొత్తం కాదు. సిస్టంలో క్రాక్స్ వచ్చాయి, కానీ అది బ్రేక్ అవ్వలేదు. ఇదంతా చాలా మెస్సీగా, రియలిస్టిక్గా అండ్ మనల్ని ఆలోచింపజేసేలా ఉంది. అందుకే ఈ ఫినాలే ఇంత బాగా వర్క్ అయింది. ఎందుకంటే అన్ని విషయాలు నీట్గా రిజాల్వ్ చేసి హ్యాపీ ఎండింగ్ ఇవ్వకుండా ఎస్పియోనాజ్ అండ్ పాలిటిక్స్ ప్రపంచంలో ఎప్పుడూ సర్ఫేస్కి కింద ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి అని గుర్తుచేస్తుంది. అండ్ మన పీటర్ సదర్లాండ్ తన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. వీడియో చూసినందుకు థ్యాంక్స్. మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.